రంగారెడ్డి జిల్లా కడతల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో అద్భుతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల పత్రి వీడియో సందేశాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. యాగంలో 9వ రోజు డిసెంబర్ 29న అందించిన బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశాలు అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించాయి. అనంతరం పత్రిజీ కూతురు పరిణిత పత్రి బ్రహ్మర్షి పత్రిజీ దివ్య సందేశం గురించి వివరించారు. మనం చేసేదేదైనా ఎక్కువ తక్కువ కాకుండా చూడాలని తెలిపారు. ధ్యానం చేస్తేనే బుద్ధుడవుతాడని, సకర్మలు చేస్తే ఫలితం పొందుతామని, ఉన్నదాంట్లో సంతృప్తి చెందాలని చెప్పారని తెలియజేశారు. సరికాని ఆలోచనలను సరైన స్థితికి తీసుకెళ్లడమే ధ్యానం అని వివరించారని పత్రిజీ దివ్య సందేశాన్ని తెలియజేసి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఏం కావాలి, మనకి ఏది కావాలో, ఏది అవసరమో ప్రకృతి, సృష్టి, విశ్వం మనకి వస్తుంది. నమ్మకం పెట్టుకోవాలి. దానికి సకర్మలు చేయాలి. మనం ఏదైనా కావాలి అంటే సకర్మలు చేద్దాం. సకర్మలు చేస్తే మనము ఫలితం పొందుతాం. కష్టే ఫలే. సో ఇంకోటి ఏంటంటే ఉన్నది దానికి ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి మనం తాపత్రపడతాము. పత్రిజీ ఇంకో సందర్భంలో ఒకటి అన్నారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఒకసారి నాతో చెప్తారా అందరూ? వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే, ఉంటే, పోతే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తుంది కదా అని సంతోషపడకూడదు, ఉంటుంది కదా అని బాధపడకూడదు, వెళ్ళిపోతుంది కదా అని దుఃఖపడకూడదు. ఏదైనా మధ్య మార్గము. ఏడ్చేవాడు అపండితుడు అని చెప్పారు ఆయన. ఏడ్చేవాడు, మరి మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? ఎప్పుడైతే మనం ఏడుపు మానేస్తామో అప్పుడు మనకే సంకేతం, ఎస్ ఐ ఎమ్ అ మాస్టర్. అప్పుడు మనం మాస్టర్ చేసుకున్నాము. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని మెల్లిగా మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనకే తెలుస్తుంది మన మాస్టర్ ఏంటో. మన 3వ మెసేజ్ శాకాహారం మెసేజ్. ఎంత చక్కగా చెప్పారండి. ప్రతిది కూడా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సు ఎలా ఉంటే మన శరీరం అలా ఉంటుంది. అనంతరం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిఎంసి ఛానల్లో యువతీ యువకులతో కూడిన డైనమిక్ టీం ఉందని తెలిపారు. పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంత అద్భుతంగా విజయవంతం కావడంలో పిఎంసి ఛానల్ అద్భుత పాత్ర పోషించిందని కొనియాడారు. అనంతరం మాట్లాడిన పత్రిజీ కూతురు పరిణిత పత్రి పిఎంసి ఛానల్ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతమైన యువతీ యువకులతో ఉన్న ఒక డైనమిక్ టీం. ఆ టీంకు గట్టిగా చప్పట్లతో మనం అభినందిస్తాం. ఈ ధ్యాన మహాయాగం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే 3 నెలల నుంచి నేను వాళ్ళ ఆఫీస్లో పోయి కూర్చుంటాను. ఎన్ని వీడియోలు, ఎన్ని ప్రోమోలు, ఎంతో స్టడీ చేస్తే తప్ప సినిమా అలా తయారు కాదు. బాగుందా? ధ్యాన మహాయాగం అంత అద్భుతమైన వర్క్ చేశారు. దయచేసి ధ్యానులారా, పిఎంసి ఉంటేనే పిఎస్ఎస్ఎం ఉంటుంది. పిఎంసి ఉంటేనే పత్రి గారి పేరు ప్రపంచానికి తెలుస్తుంది. పిఎంసి ఉంటేనే మనం అనుకున్న ధ్యాన జగత్ సాధిస్తాం. పిఎంసి ఉంటేనే శాకాహార జగత్ సాధిస్తాం. పిఎంసి ఉంటేనే పిరమిడ్ జగత్ సాధిస్తాం. కాబట్టి పిఎంసి అనేది మన గుండెకాయ లాంటిది. పిఎంసి వారు మన కుటుంబ సభ్యులు. ఎవరు ఏదైనా చెప్పినా తప్పు చెప్పకూడదు. పిఎంసి అనేది మన సంస్థని గట్టిగా చెప్పి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఛానల్ను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక బీబీసీ స్టాండర్డ్, ఒక సిఎన్ఎన్ స్టాండర్డ్లో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరం కలిసి వారికి సహాయ సహకారాలు అందించి మాట సాయం చేసి ఆ యొక్క ఛానల్ను నిలబడితేనే ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంకొక 1000 సంవత్సరాలు పత్రిజీ గారి పేరు నిలిచిపోతుంది. దయచేసి పిఎంసి అనేది అంత పవర్ఫుల్ వెపన్, పవర్ఫుల్ టూల్. చెన్నైకి చెందిన సరితా కళ్యాణ్ బృందం కళాకారిణులు వివిధ ఆధ్యాత్మిక అంశాలపై భరతనాట్యం అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. అనంతరం వెంకటేశ్వర్ల నృత్య కళాక్షేత్రానికి చెందిన కళాకారిణి రమాదేవి బృందంచే ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం చక్కని తల్లికి చాంగుబల అంటూ చిన్నారులు చక్కని అభినయంతో హావభావాలు పలికిస్తూ చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఆ తర్వాత శివగీతాలపై అద్భుతంగా నృత్యం చేసి అందరిలో భక్తిభావాన్ని రగిల్చారు. అనంతరం కూచిపూడి కళాక్షేత్రం హైదరాబాద్కు చెందిన కళాకారిణి శృతి పాటిల్ బృందం అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ముద్ర అంటే ము అంటే హ్యాపీనెస్, ద్ర అంటే అబ్జర్వ్ ఆర్ రిసీవ్ అంటే హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకునేది ముద్ర. ఏమీ లేకుండా, ఏ మందు లేకుండా ముద్రలో ఎన్నో రోగాలు తగ్గించుకోవచ్చు. మన పత్రి గారు ధ్యానంతో అన్ని రోగాలు తగ్గించుకుంటా ఉంటున్నారు. ఈ ముద్రల వల్ల మన ధ్యానం ఇంకా బాగుండి ఎనర్జీ బాగా అయిపోయి మన నర్వస్ సిస్టమ్ అంతా సూపర్గా వెళ్ళిపోతుంది. అలాంటి గొప్ప రోజు ఈరోజు.